నమస్తే. ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుబల్ సురేష్ బాబు గారు ఉన్నారు. మార్చ్ నెలలో ధనుసు రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుందో గురుగారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. జై శ్రీమన్నారాయణ. మార్చ్ నెల 2025 ధనుసు రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుందో మరి మాకు వివరించండి. తప్పకుండా. ఈ యొక్క మార్చి మాసం 2025 సంవత్సరంలో ధనుసు రాశి వారికి పట్టిందల బంగారమే. ఈ మాసంలో ఇది టైటిల్గా పెట్టుకోవచ్చు. మనం తమ్లైన్కి మీరే ఇచ్చేసారు తమ్నైల్ టైటిల్. అయితే తమ్మైలు మనం పట్టిందల బంగారం అని పెట్టుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళకి ఎలా ఉంది అంటే పరిస్థితి, 3వ స్థానంలో శని భగవానుడు మారడం. అదృష్టం అంటే ఎంత అదృష్టం వస్తుందో అంత అదృష్టం వస్తుంది. శని భగవానుడు మీనరాశిలో రావడం, ఇంకా రాబోతున్నాడు కాబట్టి ముందు నుంచే మనకి వీళ్ళకి ప్రెడిక్షన్స్ ఇస్తాడనమాట. ఎలా ఉంటాయి అంటే అవి చాలా అద్భుతమైనటువంటి పరిహారాలు ఉంటాయి. 4వ స్థానంలో బుధుడు ఉండటం, ఇవన్నీ కూడా వీళ్ళకి అనూహ్యంగా కలిసి వస్తుంది అనమాట. ఎక్కడో పోతూ కాలికి తగిలిందా తీగ అంటుంటారు కదా, ఆ టైప్లో ఈ ధనుసు రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఎప్పటి నుంచో లవ్ ఉందనుకోండి, ఆ లవ్ మ్యారేజ్ సక్సెస్ అయిపోదు, పెళ్లి చేసుకొని కనిపిస్తారు. ఈ ధనుసు రాశి వారికి అలానే ఉంది ఈ నెల మొత్తం. ఈ మార్చి మాసం మొత్తం కూడా అన్ఎక్స్పెక్టెడ్గా పెళ్ళిళ్ళు అవడం, అరేంజ్ మ్యారేజ్ అవడం, లవ్ మ్యారేజ్ అవడం. 30, 35, 40, 45 ఏజ్ ఉన్నా సరే మ్యారేజ్ ఖచ్చితంగా అవుతుంది. పెళ్లి చేసుకునే వాళ్ళు మళ్ళీ ప్రయత్నం చేయకండి. ఎందుకంటే అంత అదృష్టం ఉంది. అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఎందుకు పుట్టలేదురా బాబు మనం అనిపించేలా ఉంది. అంటే ద్వాదశ రాశులు అందరికీ కూడా పెళ్లి విషయంలో వచ్చేప్పటికి ఎవరికైనా ఇప్పుడు పరిస్థితుల ప్రకారం పెళ్లి విషయం ఒకటే కదా, కానీ ధనుసు రాశిలో వాళ్ళని చూసేసి కుళ్ళుకునే పరిస్థితి ఏర్పడిద్ది. అట్లా పెళ్ళిళ్ళు అవుతాయి. ఇప్పుడు అయ్యేటువంటి ఈ సంవత్సరం పెళ్ళిళ్ళు అయ్యేటువంటి చూస్తే కనుక దాంట్లో 60% నేను క్యాలిక్యులేషన్ చేసింది ధనుసు రాశి వారే ఉన్నారు. ఎప్పుడెక్కడి నుంచి ఉన్న వాళ్ళు అన్ని పండిపోయినటువంటి వాళ్ళు కూడా పెళ్ళిళ్ళు అయ్యేటువంటి అదృష్టం ఉంది. కాబట్టి అందరూ కూడా ధనుసు రాశిలో పుట్టి ఉంటే వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోండి ఖచ్చితంగా. సో నాది కూడా ధనుసు రాశి. అవునా? మీరు చెప్పిన దాని ప్రకారం నాకు కూడా పెళ్ళి అయితే అంతకంటే మంచిది ఇంకోటి. ఏవో మరి అప్పుడు నైట్ పెళ్లి అయిపోయి కనిపిస్తారే మళ్ళీ మాకైతే మీరు. ఓకే, ఇంకా మిగతా విభాగాలు ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా అన్ని రకాలుగా బాగుంది. అయితే ఒకటి బ్లడ్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఆరోగ్య రీత్యా అయితే బ్లడ్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్, దానికి సంబంధించినటువంటిది కొంచెం కూల్గా ఉండే వస్తువులు తినడం, అలానే కొంతమేర అలానే కాకుండా ప్రికాషన్స్ తీసుకోవటం. మనకి మోషన్ ప్రాబ్లం కానివ్వండి, ఇప్పుడు ఎట్లా ఉందంటే వాత పిత్త కఫ, ఈ 3 ప్రాబ్లమ్స్ లేకుండా కొంతమేర చూసుకున్నట్లయితే, ఇంకోటి ధనుసు రాశి వారికి కొంత స్ట్రెస్ ఫీల్ ఉంటుంది ఈ మాసంలో, అది కూడా లేకుండా చూసుకున్నట్లయితే కొంతమేర బాగుంటుందని చెప్పచ్చు. ఎక్కువ ఆలోచించడం వల్ల కలిగిన స్ట్రెస్ అంటారా? అంతే కదా. ఎందుకంటే ఒక పక్కన మంచి జరుగుతున్నప్పుడు మనకి ఆ మంచి వైపు ఆలోచించుకోవాలి, అప్పుడు మనకు స్ట్రెస్ ఫీల్ లేదు. ఎప్పుడో జరిగే దాని గురించి ఈరోజు ఆలోచిస్తే అది స్ట్రెస్ ఫీల్ అయింది. అందుకని స్ట్రెస్ ఫీల్ లేకుండా ఉండటం వల్ల ఆ ఆరోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయి. అలానే వీళ్ళకి మీరు ఎక్కడైనా ఎప్పుడైనా డబ్బు ఇచ్చి ఉంటే, ధనుసు రాశి వారు డబ్బు కనుక ఇచ్చి ఉంటే అది కూడా రిటర్న్ అయ్యేటువంటిది, ఆ రిటర్న్ అయ్యేటువంటి ఆలోచనలు, ఆ రిటర్న్ అయ్యేటువంటి విక్రయాలు అన్నీ కూడా, అంటే వీరి వైపు డబ్బు వచ్చేటువంటి మార్గాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఓపెన్ అవుతాయి. అవి కూడా మంచి తరుణమే. అందుకని మంచి జరుగుతుంది కాబట్టి ఇబ్బంది లేదు. వ్యాపారస్తులు కొత్తగా ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటే కనుక 17వ తారీఖు తర్వాత వ్యాపారం మొదలుపెట్టుకుంటే చాలా బాగుంటుంది. కొత్తగా వ్యాపారం చేయాలనుకున్న వారు ఎలాంటి వ్యాపారం, టీ షాపులు, హోటల్స్, అలానే రెస్టారెంట్స్, బార్ షాప్స్, ఇలాంటి బార్ అండ్ రెస్టారెంట్స్, ఇలా ఫుడ్కి రిలేటెడ్గా ఉన్నటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా అనూన్యతగా పై స్థాయికి వెళ్ళేలా ఉంటాయి. అలానే వీళ్ళకి వెల్విషర్స్ కానివ్వండి, రిలేషన్స్ కానివ్వండి కూడా మంచి సహాయం చేసే విధంగా ఉంటారు. ఈ యొక్క ధనుసు రాశి వారికి అన్ని రకాలుగా బాగుంది. కాకపోతే వీరికి ఇంకొకటి ఉంది, నరదిష్టి, నరఘోష కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంది. మీకు సంబంధించి రిలేషన్స్, ఫ్రెండ్స్ ఎక్కడ ఎలాంటి కార్యక్రమం చేసినా మీ గురించే తలుచుకోవడం, మీ గురించి ఆలోచించడం, మిమ్మల్నే ఇబ్బంది పెట్టడం లాంటిదే ఇంకది అలా ఉంటుందన్నమాట. అందుకని ఎక్కడైనా ఫంక్షన్స్ ఉన్నా, పార్టీలున్నా అటెండ్ అవ్వడమో, లేకపోతే వాళ్ళకి శుభాకాంక్షలు తెలపడమో చేయండి. కొంతమేర నరదిష్టి తగ్గేలా కనిపిస్తుంది. కాబట్టి మార్చి మాసంలో మిమ్మల్ని ఎక్కువ భావించడం, మిమ్మల్ని ఎక్కువ తలుచుకోవడం వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అంటే వ్యాపారంలో కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎప్పుడైనా మిమ్మల్ని సరిగా పలకరించినటువంటి పర్సన్స్ కూడా ఎక్కడైనా జాబ్ చేస్తుంటే జాబ్లో కూడా మీ చేత వర్క్ చేయించుకుంటారు, మిమ్మల్ని గుర్తించరు. అలాంటి పర్సన్స్ కూడా మిమ్మల్ని గుర్తించేటువంటి స్థాయి మీకు వచ్చేలా ఉంటుంది. పాలిటిక్స్లో కూడా మీ స్థాయి అనేది మీకు ఖచ్చితంగా మీ క్యాడర్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. మీ పేరు మీద ఎవరో ఎక్కడో కార్యక్రమాలు చేస్తే కూడా అవి మీ పేరు మీద వచ్చి మీకు మంచి క్యాడర్ వచ్చేటువంటి అదృష్టం కూడా ఉన్నది. అంటే ఓవరాల్గా చూసినప్పుడు ఒక సినీ రంగంలో కూడా మంచి స్థాయి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. వ్యాపారస్తులు కూడా బాగుంటుంది. ఎప్పటి నుంచో మొదలుపెట్టిన వ్యాపారం
అదేమైనా తగ్గుముఖం పడితే కూడా కాంపిటీటర్ వ్యాపారాలు ఏమైనా ఉంటే కూడా అవి కూడా సానుకూలంగా ఏర్పడేసి మంచి లాభాలు వచ్చేలా కనిపిస్తుంది. ఈ యొక్క మార్చి మాసం అనేక రకాల రంగాల వారికి, ఈ యొక్క ధనుసు రాశి వారికి అన్ని రకాల బాగుంటుంది. వీరు గనక న్యూట్రల్గా, అంటే వీళ్ళకి నామ నక్షత్ర ప్రకారంగా, వీళ్ళకి నక్షత్రం లేదన్నా, వీళ్ళకి ఏదన్నా పరిస్థితి ప్రకారంగా, వీళ్ళకి తెలియకుండా పేర్ల ప్రకారంగా రాసిని చూసుకున్నా, న్యూట్రల్గా వీళ్ళకి స్టోన్ ఏంటంటే కెంపు స్టోన్ పెట్టుకుంటే బాగుంటుంది. అలానే హగ్గిక్, నెమాని హగ్గిక్ అనే స్టోన్ ఉంటుంది. ఆ స్టోన్ పెట్టుకున్నా కూడా వీళ్ళకి మంచి కలిసి వచ్చేదానికి అదృష్టం ఉంటుంది. ఎవరికి? ఈ యొక్క ధనుసు రాశి వారికి. అయితే అలానే వీళ్ళకి కోర్టు వ్యవహారాలు, ఈ కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉంటే కూడా కొంతమేర చొక్కెదురని చెప్పొచ్చు. ఎందుకంటే కోర్టు వ్యవహారాలు పెద్దగా అవి అబద్ధాలు విని మోసపోయే తత్వంగా కనిపిస్తున్నాయి. అలానే ఎవరో తెలియని వ్యక్తి వీళ్ళ దగ్గరికి వచ్చేసి డబ్బు పెట్టుబడి పెట్టండి, వ్యాపారం చేద్దామంటే అది మోసపూరిత వ్యవహారం కాబట్టి తెలియని వాళ్ళని నమ్మొద్దు, కొత్త వాళ్ళని దగ్గరికి రానియొద్దు. ఉన్న వాళ్ళతో మీరు సంభాషణ చేయండి, ఉన్న వాళ్ళతో మాట్లాడండి. గురువు గారు చెప్పారు కదని ఇప్పుడు లవ్లు చేయకండి. ఆల్రెడీ లవ్ ఉంటే ఆ మ్యారేజెస్ అవుతాయి. మొదట్లో చెప్పాను కదా, లవ్ మ్యారేజెస్ అవుతాయి. అది ఆల్రెడీ లవ్ ఉంటే ఆ మ్యారేజెస్ అవుతాయి. అన్ని రకాల రంగాల వారికి చాలా బాగుందని చెప్పొచ్చు. అలానే మనకి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఇంకా అదృష్టం బాగుండాలి. ఈ మార్చి మాసం మొత్తం కూడా ఇంకా అనూహ్యమైనటువంటి అదృష్టము, గ్రహాల నుంచి ఇటువంటి స్థితిగతులు అన్నీ కూడా వీళ్ళ వైపు ఉండాలి. ఏదైనా చెడు ఉంటే కూడా అది పటాపంచలు అవ్వాలనుకుంటే కనుక, ఆ వెసులుబాటు, గ్రహాల నుంచి వెసులుబాటు వీళ్ళకి తగలాలనుకుంటే కనుక మంచి గ్రహాల సౌలభ్యం కూడా వీళ్ళకి ఉంటుంది. కాబట్టి ఒక చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. దానికి సంబంధించినటువంటి పరిహారం ఏంటంటే, మనకి మార్కెట్లో మల్టీగ్రెయిన్ పౌడర్ అని దొరుకుతుంది. రాగులు, సజ్జలు, జొన్నలు, గోధుమలు ఇలా వాటితో చేసినటువంటి పౌడర్. ఎందుకంటే ప్రతిదీ విడివిడిగా తీసుకొని చేయాలంటే అవ్వదు. అందుకని మల్టీగ్రెయిన్ పౌడర్ ఏదైతే ఉందో, ఆ మల్టీగ్రెయిన్ చిరుధాన్యాలతో చేసేటువంటి పౌడర్ ఏదైతే ఉందో ఆ పౌడర్ని తెచ్చుకొని ఉప్పు వేయకుండా రొట్టెలు చేసి వాటి మీద తేనె, మనకి కోరికలుంటే తేనెతో రాయాలి, లేదు మనకి సమస్యలుంటే ఉల్లిపాయ రసం ఉంది కదా, ఉల్లిపాయ రసం దాంతో రాయాలి. ఈ ఉల్లిపాయ రసం కానీ తేనెతో కానీ రాసినటువంటి ఏవైతే రొట్టెలు ఉన్నాయో ఆ కోరికలని వాటి మీద రాసేసి ఓం శ్రీం నమః, ఓం శ్రీం నమః అనే ఒక లెటర్ని కనుక రాసేసి దానిపైన 6, 2, 9 ఈ నెంబర్లు 629 అని ఈ 3 నెంబర్లు దానిపైన వేసేసి మీ కోరికలు పైన రాసి కింద వేసేసుకొని ఆవులకి తినిపించినట్లయితే కనుక ఖచ్చితంగా మీకు రాణించేటువంటిది, ఆ గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలను తొలగిపోయేసి కొంతమేర వెసులుబాటు సౌలభ్యం ఉండేసి మీకు మంచి అన్ని రంగాల్లో ముందుకెళ్లేలాగా, నరదిష్టి నరఘోష కూడా వెళ్ళేలాగా ఉంటుంది. అయితే ఈ ఆవుకు కానీ కుక్కకు కానీ తినిపించడం ఎన్ని రొట్టెలు ఎప్పుడు, ఇది మంగళవారం, గురువారం, శనివారం తినిపించవచ్చు. మినిమం 4, 6 రొట్టెలు లేదా 6 రొట్టెలు తినిపిస్తే మంచిది. ఇది ఒక్క కుక్కకు కానీ ఒక ఆవుకు కానీ ఇలాగ ఎన్నిటికి తినిపించాలనుకుంటే అన్ని 4లు అన్ని 6లు తినిపించవచ్చు. ఇలా చేయడం ద్వారా మంచి జరుగుతుంది. ఇది ఒక రెమెడీ. మరొక రెమెడీ తేనె, ఆక్రూటు, బాదము, కాజు ఈ 3 కలగలిపినటువంటి పేస్ట్ ఏదైతే ఉందో ఈ పేస్ట్కి సరిపడా పాలు, ఆవు పాలు కానీ టెట్రా ప్యాక్లో ఉండేటువంటి ఆవు పాలు కానీ, ఆవు పాలు దానికి సరిపాలుగా యూజ్ చేస్తే మంచిది. ఆవు పాలు వాడినట్టయితే మంచి జరుగుతూ ఉంది. అయితే ఈ ఆవు పాలు తీసుకొని నాగపడిగలు, ఆలయాల్లో ఉన్నటువంటి నాగపడిగలు ఎన్నైతే ఉంటాయో వాటికి అభిషేకం చేసి 4 ఒత్తులు వేసి ఆవు నెయ్యితో మట్టి ప్రమిదిలో దీపారాధన చేసినట్లయితే ఇది ఏ రోజు చేయాలి, ఇది కూడా మంగళవారం, శనివారం చేసుకోవచ్చు. కుదిరిన పక్షాన ఆదివారం అనే చేయొచ్చు. ఇవి చేసినట్లయితే కనుక వీరికి అన్ని రకాల రుమ్మతులు తొలగిపోయేలాగా ఉంటుంది. అలానే మనం ప్రతి మాసంలో ఇస్తున్నట్టుగానే ఈ మాసంలో కూడా గ్రహాల నుంచి తీసినటువంటి నెంబర్ వీళ్ళకి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ నెంబరు 4324596 4324596 అనే ఒక ఈ నెంబర్ని 225 టైమ్స్ ప్రతిరోజు కూడా పఠన చేసినట్లయితే మరీ మంచి జరుగుతూ ఉంది. ఇది ఎలా చేయాలి, ఏదైనా ఫ్రూట్ జ్యూస్ మనకు మార్కెట్లో ఉంచేటు ఫ్రూట్ ఉంటాయి కదా, అది దాంట్లో దానిమ్మ, ద్రాక్ష మరీ మంచిది. ఎందుకంటే వీళ్ళకి బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అని చెప్పాను కాబట్టి ఈ 2 బ్లడ్ రిలేటెడ్గా సరిపోతుంది. కాబట్టి దానిమ్మ లేదా ద్రాక్ష ఈ 2 జ్యూసెస్ ఏవైతే ఉన్నాయో చేతిలో పెట్టుకొని ఈ నెమ్మని పఠన చేసుకొని తాగినట్లయితే
ఆరోగ్య సమస్యలే కాకుండా ఆర్థిక సమస్యలు, నరఘోష, నరదిష్టి ఇలాంటి దోషాలు ఏమైనా ఉన్నా కూడా తొలగిపోయేసి మనం అనుకున్నటువంటి ప్రెడిక్షన్స్ వీళ్ళందరూ కూడా లభించాలి. ఇవన్నీ కూడా చేసుకుంటే ఇవన్నీ కూడా అందరూ అదృష్టవంతులయ్యేదానికి ఆస్కారం ఎక్కువ ఉంది. కాబట్టి ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకొని ఈ యొక్క ధనుసు రాశి వారు ఈ మాసం మొత్తం కూడా అదృష్టవంతుల వాళ్ళని కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ. మార్చి నెలలో ధనుసు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో చాలా అద్భుతంగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు.